ప్రద్యుమ్నాయ నమః. ఓ మైత్రేయ మహర్షి, నీ మిత్రుడైన వ్యాస మహర్షి కూడా భగవంతుడి గుణాలను వర్ణించాలని కోరుకొని మహాభారతాన్ని రచించాడు. అందులో ఆయన విషయ సుఖాలను గురించి వర్ణిస్తూ వాటి ద్వారా వెంటనే మానవుల బుద్ధిని శ్రీహరి చరిత్ర వైపు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేశాడు. శ్రీహరి కథల యందు శ్రద్ధ గలవాడికి వాటి యందు అభిరుచి కలిగి ఇతర భోగ విషయాల యందు వైరాగ్యం కలుగుతుంది. ఆ విధంగా శ్రీహరి పాదాలను నిరంతరంగా స్మరించి ఆనందించే అతడి దుఃఖాలు నశించిపోతాయి కదా. ఈ లోకంలో శోకింపదగిన వారు కొందరున్నారు. కానీ ఎవరైతే పూర్వము తాము చేసిన పాపం యొక్క ప్రభావంతో శ్రీహరి చరిత్రల యందు శ్రద్ధ లేనివారై ఉంటారో అటువంటి అజ్ఞానులు అందరికన్నా ఎక్కువగా శోకింపదగినవారు. నేను అటువంటి వారిని చూసి అయ్యో పాడైపోయారే అని దుఃఖిస్తూ ఉంటాను. ఎందుకంటే శ్రీహరి చరిత్రను విడిచిపెట్టి మనస వాచ కర్మణ వారు చేసే పనులన్నీ వ్యర్థాలైపోతూ ఉంటాయి. సూర్యుడి రూపంలో ఉన్న కాలపురుషుడు వారి ఆయుస్సును హరించి వేస్తూ ఉంటాడు. ఓ మైత్రేయ మహర్షి, తమరు కష్టాల్లో ఉన్నవారిని బంధువు వంటి వారు. వాళ్లకు పవిత్ర కీర్తి అయిన ఆ శ్రీహరి భక్తులకు సుఖాన్నిస్తాడు. కనుక తమరు తేనెటీగలున్నాయి కదే, పువ్వుల సారాన్ని తేనెగా తీసినట్లుగా లోక కథల నుండి శ్రీహరి కథను తీసి మాకు అందించి మేలు చేయండి. ఆ పరమేశ్వరుడు మాయాశక్తిని స్వీకరించి జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తున్నాడు. ఆ భగవంతుడు ఈ లోకంలో అవతరించి దివ్యమైన ఏ కర్మలను చేశాడో వాటిని నాకు చెప్పు అని ఈ విధంగా మానవులకు మోక్షానికి కావలసిన ఉపాయాన్ని అందించాలనే కోరికతో విదురుడు అడుగగా మైత్రేయ మహర్షి ఆయన ప్రశ్నలను చాలా మెచ్చుకొని ఇలా పలికాడు. ఓ సాధు పురుషా, నీ మనస్సు ఎల్లప్పుడూ హరియందే లగ్నమై ఉంది. నువ్వు మానవులకు మేలు చేయాలి అనేటువంటి కోరికతో మంచి ప్రశ్న వేశావు. మనిద్దరి ఈ సంభాషణంతో నీ కీర్తి లోకంలో విస్తరిస్తుంది. ఓ విదురా, వ్యాస మహర్షి వల్ల జన్మించిన నువ్వు ఇలా ప్రశ్నించటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే నువ్వు సర్వేశ్వరుడైన శ్రీహరిని అనన్య భక్తితో ఆశ్రయించి ఆయనను ఆత్మస్వరూపుడిగా తెలుసుకున్నావు కదా. మాండవ్య మహర్షి యొక్క శాపంతో సత్యవతీ పుత్రుడైన వ్యాసుని వల్ల ఆయన తమ్ముడైన విచిత్రవీరుని భార్య అయిన దాసియందు యముడు జన్మించాడు. ఆ యమధర్మరాజు నువ్వే. నువ్వంటే శ్రీకృష్ణుడికి ఆయన భక్తులకు కూడా చాలా ప్రేమ నువ్వంటే. అందుకే శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలిస్తూ నీకు జ్ఞానాన్ని ఉపదేశించమని నాకు ఆదేశాన్ని ఇచ్చాడు. ఇక భగవంతుడు జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేసేందుకై తన యోగమాయతో గొప్ప లీలను ప్రకటించిన విధానాన్ని నేను నీకు క్రమంగా వర్ణించి చెప్తాను. ఈ జగత్తు సృష్టికి పూర్వం పరమాత్మ రూపంలో ఉండేది. సృష్టి ముందు ఆయన నుండి వ్యక్తమైన ఈ జీవుల స్వరూపమంతా ఆయనే అయి ఉన్నాడు. స్థితి కాలాల్లో ఆ పరమాత్మ సర్వవ్యాపకుడై నామరూపాలనే భేదంతో అనేకంగా కనిపిస్తున్నాడు. ఈ సృష్టి ప్రారంభంలో ఉన్న ఆయన యొక్క మాయాశక్తి తిరిగి ఆయనలో కలిసిపోగా కేవల శుద్ధ చైతన్య స్వరూపుడైన ఆ పరమాత్మ మాత్రమే మిగిలి ఉంటాడు. అద్వితీయుడై ప్రకాశించే ఆ పరమాత్మ మాయాశక్తి ఆయనలో కలిసిపోగా ఆయనకి చూసేదేది ఉండనే ఉండదు కదా. అప్పుడు ఆయన తనను తాను అసత్తుగా ఉంటే ఉనికి లేని వాడిలాగా తలుస్తాడు. వాస్తవంగా జ్ఞానస్వరూపుడైన ఆ పరమాత్మ జ్ఞానం ఎప్పటికీ నిద్రించేది కాదు. కాకపోతే ఆయన యొక్క మాయాశక్తి మాత్రమే
ఆయనలో కలిసిపోయి నిద్రిస్తూ ఉండటం చేత ఆయన అలా భావిస్తాడు. మాయ అనేది ఆ పరమేశ్వరుడి శక్తి, అదే కారణం. దానితో తయారైన కార్యం కూడా అదే. ఆ మాయను వర్ణించడం అనేది సాధ్యపడే పని కానే కాదు. పరమేశ్వరుడు ఆ మాయాశక్తితో ఈ విశ్వాన్ని సృష్టించి సర్వవ్యాపకుడై ఉంటాడు. కాల ప్రభావంతో త్రిగుణాత్మకమైన మాయాశక్తి యందు క్రమంగా కదలిక పుడుతుంది. అన్ని ప్రమాణాలకు అతీతుడైన జ్ఞానస్వరూపుడైన పరమాత్మ ఆ మాయాశక్తి యందు తన స్వరూపమైన జీవరూపమైన బీజాన్ని ఉంచుతాడు. నామరూపాత్మకమైన మాయాశక్తి నుండి కాల ప్రేరణతో మహత్తత్వము పుట్టి తన యందు బీజరూపంగా దాగి ఉన్న జగత్తును ప్రకటింపజేసేందుకు ఆ మాయాశక్తి సిద్ధంగా ఉంటుంది. గమనాన్ని పెట్టి బాగా వినాల. భాగవతము చెప్పటం వేరే, భాగవతం ప్రతి అక్షరము మీకు వినిపించటం వేరే. దాన్ని గమనంతో ప్రతి అక్షరంలోనూ జ్ఞానం ఉన్నది. ఏదో పుస్తకం లేని మనం కూడా చదువుకోవచ్చు అనే ప్రశ్న కాదు ఇక్కడ. దానిలో ఉండిన మహత్తరమైనటువంటి మాయాశక్తి యొక్క మంత్రమే బోధలో మీరు వినటమే మీకు ఉపదేశం. అది అందుకని ఒక్కొక్క అక్షరం కూడా ఇది ఉపదేశ సమంగా ఉంటుంది. కాబట్టి ఏదో ఇంతలా పుస్తకం ఉంది, మనం ఏదో ఒక 2 నెలల్లో చదువుకోవచ్చులేండి అనకూడదు. మనం దాంట్లో ఉండినటువంటివే మీకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసి చెప్పడం కూడా జరుగుతున్నది. ప్రద్యుమ్నాయ నమః.